మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చికెన్ కర్రీ చేయాలనుకున్నానండి. అది గ్రీన్ మసాలాతోటి చేస్తున్నాను. గ్రీన్ చికెన్ కర్రీ చేస్తున్నాను. గ్రీన్ మసాలా చికెన్ కర్రీ చేస్తున్నాను. చూడండి, అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇందులో పెట్టుకున్నాను. చూడండి, ఈ తట్టలో ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, 2 ఇంచులు సొంటి వేస్తున్నానండి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. టమాటాలు ఒక 2 తరుక్కున్నాను. తెల్లగడ్డ 5-6 లవంగాలు తీసుకున్నాను. 1.5 ఇంచు చెక్క తీసుకున్నాను. కొద్దిగా మిరియాలు తీసుకున్నానండి. ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి వేసుకుంటామండి. 1 కేజీ చికెన్కి ఇంత మాత్రం సరిపోతుందండి. అందుకని గ్రీన్ మసాలా పెట్టి చేస్తున్నాను కాబట్టి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. అందుకని చూడండి, ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుంటున్నాను. చూడండి, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. మరి ఎర్రగడ్డలు కట్ చేసి ఉంచుకున్నాకనండి 1.5 గడ్డ వేస్తున్నానండి. యాలక్కలు 3, లవంగాలు ఒక 5, 1.5 ఇంచు చెక్క వేసుకున్నాను. అలాగే తెల్లగడ్డలు విడిపించాను కదండి, అది 2 గడ్డలు తీసుకొని విడిపించి ఉంచుకున్నాను. అదే వేసినాను. చూడండి, టమాటాలు అయితే 2 తీసుకున్నాను మిక్సీకి. నేను టమాటాలు వేస్తున్నాను. అలాగే మిరియాలు కొద్దిగా తీసుకున్నాను కదండి, కొన్ని మిరియాలు అవి వేస్తున్నాను. లాస్ట్లో కొత్తిమీర, ఒక పిడికడంత కొత్తిమీర తీసుకున్నాను, కడిగి ఉంచుకున్నాను, అది వేసానండి. ఇదంతా మిక్సీ పట్టుకుంటే అయిపోయిందండి. మనకి చికెన్ మసాలా చికెన్ కర్రీ రెడీ అవుతుంది. గ్రీన్ మసాలా చికెన్ కర్రీకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్సీ జార్లో వేసినాను. మిక్సీ పట్టుకుంటామండి. చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను. చూడండి, మసాలా అయితే రెడీ అయిపోయింది, గ్రీన్ మసాలా. తర్వాత చూడండి, ఇప్పుడు దానికి కావాల్సిన ఒక 3 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి ఉంచుకున్నాను. 2 లవంగాలు, ఒక 1/2 ఇంచు చెక్క తీసుకున్నాను. ఒక 4 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఒక చిన్న ఎర్రగడ్డ కట్ చేసి ఉంచుకున్నానండి. కొత్తిమీర కొద్దిగా కట్ చేసి ఉంచుకున్నానండి. ఇది మనం తర్వాత వేస్తాము. చికెన్ తీసుకున్నానండి, అది 3 సార్లు కడుక్కోవాలండి. మరి ఉప్పు పసుపు వేసి కడిగి క్లీన్గా చేసి ఉంచుకున్నానండి. బాండి పెట్టుకున్నాను. కొద్దిగా నూనె వేస్తానండి. అలాగే కొద్దిగా నూనె వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేడెక్కింది. ఒక 1/4 ఇంచు చెక్క, 2 లవంగాలు, ఒక 4 వెల్లుల్లిపాయలు, 3 ఎర్రగడ్డలను, ఒక 1/2 ఎర్రగడ్డ కట్ చేసి ఉంచుకున్నానండి, అది వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసానండి. ఇది వేగాలండి. వేసుకున్నప్పుడు మనం చికెన్ కడిగి ఉంచుకున్నాం కదండి, దాన్ని వేస్తున్నానండి. అంటే ఎర్రగడ్డ వేగాలి. ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం చికెన్ వేసుకున్నామండి. అందులో నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఎర్రగడ్డలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు చికెన్ వేసుకున్నానండి. చికెన్ వేసినాను. పసుపు ఉండాలి. మనం కొద్దిగా పసుపు, ఉప్పు వేస్తామండి. ఇందులో వేసి మనము ఆ చికెన్ వేగుతూనే ఉండాలండి. ఆ నీళ్ళన్నీ ఇంబ్రే వరకు ఎంచాలండి. తర్వాత మనము అది కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తామండి. చూడండి, ఇట్లా తర్వాత వేసేసి మనం కొద్దిగా పసుపు వేయాలండి. కొద్దిగా పసుపు వేస్తున్నాను. కొద్దిగా
రాళ్ళు ఉప్పే వేస్తానండి నేనైతే. అన్నీ కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసినాను. ఇప్పుడు ఇది నీళ్ళలోనే కొద్దిగా వేగాలండి. నీళ్ళన్నీ ఎమిరిపోవాలి, అలా వేయించాలండి కొద్దిగా. అప్పుడు మనకు ఆ నీళ్ళన్నీ ఎమిరిపోయినాయంటే నీళ్ళు శ్వాసన అంతా పోతుందండి, క్లీన్గా వస్తుంది. నీళ్ళు చూడండి ఇన్ని వచ్చినాయి. ఇప్పుడు వేగాలి చూడండి. ఇలా ఒక 5 మినిట్స్ వేసామంటే మనకి నీళ్ళన్నీ ఎమిరిపోయి డ్రైగా అవుతుందండి. అప్పుడు మనం మసాలా ఏమేమి కావాలనో అవన్నీ వేసుకోవచ్చు ఇందులోకి. నేనైతే పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి గ్రీన్ మసాలాకి చిల్లీ పౌడర్ వేయనండి. అంటే ఇక్కడ వేగుతుంది. ఇలా బాగా వేగాలండి, నీళ్ళన్నీ ఎమిరిపోవాలి. అప్పుడే మనకి చికెన్ నీసు వాసన అది పోతుందండి. ఇలా వేస్తుంది. నేనైతే ముక్కలు సరి చిన్నగా కానీ అంత లావుగా లేదండి, మీడియంగా ఉందండి. మాకు ఇలాగే ఉండాలి. అందుకే నేను మీడియం ముక్కలనే కొట్టించుకొచ్చాను. చూడండి ఇలా వేగుతుంది. ఫుల్ నీళ్ళన్నీ మిగిలిపోవాలండి. మిగిలిన తర్వాతే మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందామండి. 5 మినిట్స్ ఆగాలండి. నీళ్ళన్నీ మిగిలిపోయి నూనె మనము బాగా విడుస్తూ ఉంది చూడండి. ఇదంతా నూనె అండి, నీళ్ళు కాదు. ఇప్పుడు ధనియాల పొడి వేస్తానండి. నేనైతే ఒక 4 స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నాను. చూడండి 4 స్పూన్లు వేసానండి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు మనం గ్రీన్ మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ పట్టుకున్నాం కదండి, అది వేస్తున్నానండి. అది కూడా ఈ ఆయిల్లో బాగా వేగాలండి. మసాలా అంతా వేగితేనే బాగుంటుందండి. చూడండి మసాలా అంతా వేసినాను. మసాలా అంతా వేగుతుంది. ఇప్పుడు ఆయిల్లో వేసుకుంటే చూడండి ఆయిల్ అంతా వేసుకుంటాను. నేను ఇంతవరకు ఉప్పు నీళ్ళు కూడా వేయలేదండి. చూడండి ఎలా ఆయిల్ అంతా బయటకు వస్తుంది చూడండి వేసుకుంటే. ఇలా మనం మసాలా అంతా ఆయిల్లోనే వేయించుకోవాలండి. అప్పుడు ఆ పచ్చిమిరపకాయల కారం అనేది పోతుందండి. వేసుకోండి, ఇలా వేగించాలి. వేగిస్తుంటే కారం అంతా వెళ్తుంది కదండి. అప్పుడు మనకి చికెన్ ముక్కలకి బాగా కారము ఉప్పు అంతా పడుతుందండి. ఈ కారం అంతా వాసన పోతుందండి, పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి కాబట్టి. బాగా వేగుతున్నాయి. ఇప్పుడు మేము దానికి కావాల్సిన గరం మసాలా కొద్దిగా వేస్తానండి. ఇలా నూనెలో వేస్తూ ఉంటే బాగా వేస్తుంది. నూనె కూడా కొద్దిగానే వేస్తాను. అయినా కూడా మనకి మసాలా అంతా ఉడికిన తర్వాత ఇలా వస్తుందండి నూనె అంతా బయటికి. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. ఇప్పుడు చికెన్ మసాలా కొద్దిగా వేస్తాను. దీంట్లోనే పెప్పర్ అంతా వేసినాను కాబట్టి చికెన్ మసాలా వేస్తే అయిపోతుందండి. చూడండి ఇంకా 1 స్పూన్ వేస్తాను చికెన్ మసాలా. ఇప్పుడు మనకి చారు ఎంత కావాలో అంత గొజ్జుగా వేసుకోవచ్చు, నీళ్ళగా చేసుకోవచ్చు. నేనైతే మరీ నీళ్ళగా చేయనండి, కొద్దిగా గొజ్జుగా ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా నూనెలోనే వేగాలండి మసాలా అంతా. ఇలా వేసుకుంటే మనకి స్మెల్లోనే తెలుస్తుంది, బాగా మన వాసన వస్తుందండి. చికెన్ బాగా వేస్తుంది.
ఇలా వేగుతుంది కదండి, ఆయిల్ అంతా బయటకు వస్తుంది. మనం మసాలా అంతా ఇట్లా ఆయిల్లోనే వేయించుకుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి. తర్వాత మనం కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు, లేదా ఫ్రై కావాలంటే మనం ఇదే మసాలాలోనే కొద్దిగానే వేయాలండి మసాలా. ఇంత మసాలా వేయకుండా కొద్దిగా మసాలా వేసి డ్రై ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మాకు చారు కావాలి కదండి, అందుకు కొద్దిగా నీళ్ళు వేస్తానండి. మరీ అంత ఎక్కువ వేయను, నేను కొద్దిగా వేస్తానండి. చూసి కలుపుకొని మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. చాలా నీళ్ళగా అయితే కూడా బాగుండదండి, అందుకని నేను కొద్దిగానే వేస్తాను. చూడండి ఇంత వేసినాను. ఇప్పుడు మనకి ఉడికిన తర్వాత కొద్దిగా గొజ్జుగా వస్తుందండి, కొంచెం ఉడకాలి ఇది. చూడండి ఇంకా చిక్కగా ఉంది కాబట్టి చూడండి ఇంకా ఉడకాలి కదా, ఉడికితే ఇంకా చిక్క పడుతుంది. అందుకని నేను ఇంకొక హాఫ్ గ్లాసు నీళ్ళు వేసుకుంటానండి. మనకి ఉడికేలోపు అది సమంగా వస్తుందండి, కరెక్ట్గా మనకి ఎంత గొజ్జు కావాలో మీడియంగా వస్తుంది, చాలా నీళ్ళు లేకుండా. చూడండి ఇలా కన్సిస్టెంట్ చూడండి ఇలా ఉంది. మనం ఉడికేపాటికి నా ప్లేట్ చూపించాలంటే అంత గట్టిగా వస్తుందండి, చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందండి చికెన్. ఇప్పుడు ప్లేట్ వేసి మనము ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలండి. కొంచెం ప్లేట్ తీసి ఉంచాలండి, ఆ స్మెల్ కారం వాసన అది ఇది పోయే వరకు. చూడండి అందుకని నేను ఇంత తీసి ఉంచాను, ఇలా ఉడుకుతూ ఉంటుందండి. మనం ఉడికిన తర్వాత నీకు మళ్ళీ చూపిస్తానండి. చూడండి ఈ విధంగా గట్టిగా అయింది, దగ్గరకు వచ్చింది, కారం వాసన పోయింది. కాబట్టి మాకు ఇంత గుజ్జుగా ఉంటేనే బాగుంటుందండి, చాలా నీళ్ళగా ఉంటే టేస్ట్ అనేది మాకు బాగుండదు. అందుకని ఇలా గుజ్జుగా చేసి చూడండి చాలా బాగుంది, బాగా ఉడికింది. చూడండి గ్రీన్ చికెన్ మసాలా కర్రీ అయిపోయిందండి. మీకు ఇది మీరు ఇంట్లో ఒకసారి చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. See you in the next video.